బానిస అయిపోయినా నిన్ను ఒక పాపిగా యేసుక్రీస్తు ప్రభు చూడడు, కానీ నిన్ను తన బిడ్డగా స్వీకరించటానికే ప్రభు ఆశ కలిగి ఉన్నాడు. ఇప్పటి వరకు నీ స్థితి ఏ విధంగా ఉన్నా, నీ కన్నీరు, నీ వేదన, నీ దుఃఖము, నీ భారము, నీ పోరాటము ఆయన సన్నిధికి చేరింది. దేవుడు ఒక నూతన కార్యము నీ పట్ల చేయబోతున్నాడు. అవి డోర్స్ ఓపెన్ కాబోతున్నాడు. బ్లడ్ క్యాన్సర్ అండి. బ్లడ్ క్యాన్సర్ జనంలో నుంచి ప్రార్థన చేశారండి అయ్య గారు. పొద్దున్న అలా రిపోర్ట్ చేయించానండి, నార్మల్ రిపోర్ట్ వచ్చింది. బ్లడ్ క్యాన్సర్ నిన్న ప్రేయర్ చేశాక ఈ రోజు వచ్చింది. ఈ రోజు మంచి నార్మల్ రిపోర్ట్ ఇచ్చారు. నార్మల్ రిపోర్ట్. దేవుడు స్వస్థపరిచాడు. దేవునికి నమ్మకంగా ఉండాలి. ఇది మీ ఊర్లో, మీ పట్టణంలో జరిగిన అద్భుతం. బోన్ ట్యూమర్ 3వ రోజున అయ్యగారు ప్రేయర్ చేస్తారు, కింద పడిపోతే వెళ్ళి నీకు నార్మల్ రిపోర్ట్ వస్తుంది అన్నారండి. తర్వాత ఎక్స్రే చేసి సర్జరీ చేసిన తర్వాత నీ ఎముకలు మామూలుగా ఉన్నాయని డాక్టర్ సంతోషంగా సాక్షి చెప్పారు. సహోదరుడు చెప్తున్నాడు కదా, బోన్ ట్యూమర్. వైద్యులు వారు పరమ వైద్యుడే యేసయ్య. ఆమేన్. కాబట్టి దేవుడు చేసిన అద్భుతం. కాకినాడ పట్టణము దేవుని యొక్క వాక్యముతో, ఉజ్జీవముతో, దేవుని యొక్క పరిశుద్ధాత్మ అభిషేకముతో నిండిపోయింది. కాకినాడ మెక్లారెన్ గ్రౌండ్ విశ్వాసుల యొక్క సముద్రముగా మారిపోయింది. ఇలాంటి దైవజనులు మా కాకినాడ పట్టణానికి రావడం మాకు చాలా సంతోషకరం. కూటాలు ఉద్యోగంగా చాలా గొప్పగా జరిగాయి. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మంచి ఓదార్పుతో కూడినటువంటి వాక్యం ఉంది. ఇంత జనాభా ఇదే ఫస్ట్ టైం నేను చూడడం, చాలా ఆనందంగా అనిపించింది నాకు. చాలా మంది జీవితాల్లో గొప్ప విడుదల వచ్చింది. మాకు చాలా సమాధానం ఉంది. నిజంగా వాక్యముతో పాటు క్రియలు అనగా స్వస్థత, విడుదల, అనేకమైన కార్యాలు జరగటం మేము కళ్ళారా చూస్తున్నాం. మేము చాలా సంతోషంగా ఉన్నాం. దేవుడి యొక్క మహిమను మేము చూసి పొందుకుండి మేము వెళ్తున్నాం.